హైదరాబాద్ డీజీపీ కార్యాలయాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ నేతలు ముట్టడించారు. ముట్టడి నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. కుమ్మరిలో జరిగిన ఘటన అమానవీయమన్నారు. దేవుడి దర్శనానికి వెళ్తే దాడి చేయడం దారుణమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. నాగర్కర్నూలు సంఘటనకు సంబంధించి బాధితులు మొత్తంగా కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈరోజు డీజీపీని కలవడానికి వచ్చారు. డిఎస్పీ పార్టీ సభ్యులు కూడా రావడం జరిగింది. ఎవరిని కూడా అలౌ చేయకుండా డిఎస్పీ కార్యాలయంకు అలౌ చేయకుండా మొత్తంగా కూడా చూసుకుంటున్నాం. దీనికి సంబంధించి మొత్తం వాగ్వాదం కూడా పోలీసులతో వాగ్వాదం కొనసాగిస్తున్నారు. చూసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం మనము. దీనికి సంబంధించి పోలీసులతో వాగ్వాదం కూడా చోటు చేసుకుంటుంది. ఇది వాళ్ళు పూర్తిగా వాళ్ళ గవర్నమెంట్ దగ్గరికి, ఎస్పీ దగ్గరికి, డిఎస్పీ దగ్గరికి పోయినాము. వాళ్ళు న్యాయం జరగలేదు. బాధితులకు అక్కడ న్యాయం చేయకపోగా ఇక్కడ డీజీపీకి కంప్లైంట్ చేసి డీజీపీ దగ్గర న్యాయం జరుగుతాయని మేము డీజీపీ ఆఫీస్కి వస్తే లోపలికి మమ్మల్ని పోకుండా అడ్డుకుంటున్నారు. బాధితులకు న్యాయం చేయరా? ఎందుకు అంటే మేము అడిగినా మాకు అడిగే హక్కు లేదా? కంప్లైంట్ చేసే రైట్ లేదా? మాకు ఆ స్వేచ్ఛ లేదా? మా బాధ మేము చెప్పుకోవడానికి పోలీసులు పూర్తి విఫలం అవ్వడంతోనే మేము డీజీపీ గారి దగ్గరికి వచ్చినాం. ఇక్కడికి వస్తే మొత్తం భారీ బందోబస్తుతోనే అడ్డుకుంటున్నారు. చూసుకోవచ్చు. మొత్తంగా కూడా చూసుకుంటే కనుక దీనికి సంబంధించి మనతో పాటు మొత్తంగా చెప్పండి. అయితే ఎంతమందికి పర్మిషన్ ఇచ్చారు? ఏంది ఇక్కడ మాకు అక్కడికి వచ్చిన తర్వాత పార్టీ ఆఫీస్ దగ్గర మాకు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత 15 మందికి పర్మిషన్ అని చెప్పారు. అందులో నుంచి మా వాళ్ళు కొంతమంది బస్సులు ఎక్కితే వాళ్ళ బస్సును ఎక్కడో ఆపేశారు. వాళ్ళు బస్సులో లాక్ చేశారు. ఇక్కడికేమో 15 మందిని రావాలని చెప్పి పర్మిషన్ ఇచ్చారని ఏసీబీ గారు అక్కడనే వచ్చి మాట్లాడారు. వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కనీసం నలుగురిని పంపించకుండా ఇంత దౌర్జన్యంగా మమ్మల్ని ఆపేసి ఉన్నారు. ఇంత పెత్తనం, ఇంత దుర్సుతనం ఇదంతా కూడా అదే నిందితులను, ఆయన ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి ఇంత ప్రయత్నం చేసుకుంటే ఈ దాకా వచ్చేది కాదు. ఒక చిన్న పాప చనిపోతే తల్లి చంపినటువంటి ఆ పాపకు న్యాయం చేయకపోగా ఆమె మీద లేనిపోని అబండాలు లేపి అక్కడ నుంచి పాప లేదు ఏం లేదని దుర్మార్గమైనటువంటి సాక్ష్యాధారాలను మొత్తం తారుమారు చేస్తున్నారు. అక్కడ తారుమారు చేసి పోలీసుల పైన కూడా ఒత్తిడి జరుగుతుందేమో అనిపిస్తుంది మాకు. ఖచ్చితంగా ఇది ప్రజాపాలన కాదు, ఖచ్చితంగా ఇది రెడ్ల పాలన. ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఒక్కసారి ఒక రాజకీయ నాయకుడు మాట్లాడలేదు ఇప్పటిదాకా. ఈ రెడ్డిల పాలనలో ఈ బీసీ ఎస్సీ ఎస్టీలకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఇన్ని రోజులు జరిగిన ఈ అమానుష్యానికి ఎవరు కూడా ఖచ్చితంగా మాట్లాడడం లేదు, వాళ్ళకి న్యాయం జరగడం లేదు. అక్కడున్న ప్రభుత్వము, అక్కడున్న ఎస్పీలు, ఎస్ఐలు ప్రతి ఒక్కరు కూడా అందరూ ఫెయిల్ అయిపోయినందుకే డీజీపీతో ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని పోవాల్సిందేనని డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు రావడం జరిగింది. చూసుకోవచ్చు. మనం పోలీసులు వాళ్ళని తాళ్లతోని ఏ విధంగా లాక్కొని వెళ్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఎవరికి కూడా ఇక్కడ అలౌ చేయట్లేదు. మొత్తంగా కూడా చూసుకునే కనుక 5 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. 5 మంది మాత్రమే లోపలికి వెళ్ళాలి అంటూ కూడా చెప్తున్నారు. మాకు సరైన న్యాయం జరగలేదు కనుకనే డీజీపీ కార్యాలయానికి వచ్చామంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. మొత్తంగా కూడా నిందితులు ఎవరైతే ఉన్నారో నిందితులని కఠినంగా శిక్షించాలి. నిందితుల పైన మొత్తంగా చూసుకుంటే కనుక ఎస్సీ అట్రాసిటీతో పాటు మొత్తంగా కూడా మర్డర్ కేసు కూడా పెట్టాలంటూ కూడా చెప్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. కాబట్టి పర్మిషన్ తీసుకున్నటువంటి 5 మంది ఎవరైతే ఉన్నారో 5 మందితో పాటు కుటుంబ సభ్యులను మాత్రమే లోపలికి పంపించారు. ఈ యొక్క కేసులోని అయితే దీనికి సంబంధించినటువంటి వారిని అందరినీ కూడా కఠినంగా శిక్షించాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. కాబట్టి మొత్తంగా కూడా చూసుకుంటే కనుక వాళ్ళు లోపలికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు పోరాడతాం అంటూ కూడా చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ శ్రవణ్తో ప్రవీణ్, రాజ్ న్యూస్, హైదరాబాద్.